హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పన్నీరు పొటాటో కర్రీని అయితే చేసి చూపిస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో పాలు ఇరిగిపోయినాయి. చూడండి ఇలా అయితే ఇరిగిపోయి ఎలాగా దీన్ని పాలు ఇరిగినాయి కాబట్టి నేనైతే దీంతో పాటు పన్నీర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఓవరాల్గా లీటర్ పాలు వరకు మా ఇంట్లో అయితే ఇరిగిపోయినాయండి. మొత్తం నేనైతే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా దీన్ని అయితే వడకట్టి ఇగోండి ఇలా అయితే ఒక క్లాత్లో అయితే వడకట్టుకుంటున్నాను ఇరిగిన పాలని. ఇవైతే లీటర్ పాలండి. మొత్తం ఓవరాల్గా నాకైతే ఇరిగిపోయినాయి. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇలాగ మొత్తం వడకట్టి ఇంకా 2-3 టైమ్స్ అయితే ఇందులో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి, స్మెల్ రాకుండా. ఇగోండి ఇలా అయితే క్లాత్లో వేసి బాగా పిండుకున్నాను వాటర్ని. ఇగోండి ఇంకా 2-3 టైమ్స్ వాష్ చేశాను నీట్గా, చాలా నీట్గా వాష్ చేసి ఆ క్లాత్ని అలా చుట్టి నైట్ అయితే అలా బరువు పెట్టి వచ్చాను కొద్దిసేపు. ఇగోండి ఇలా అయితే తయారైంది. దాన్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆయిల్ వేసి కొద్దిగా అయితే వీటిని ఫ్రై చేశానండి. ఎక్కువసేపు చేయలేదు, కొద్దిగా సేపు అయితే ఫ్రై చేశాను. ఇంకా తీసేసాను వాటిని ఫ్రై అయిన తర్వాత. ఇంకా ఒక ఆనియను 2 టమాటాస్ని కూడా కట్ చేసుకున్నానండి కర్రీ కోసం అయితే. ఈ రెండు కలిపి ఫ్రై చేశాను. ఎందుకంటే ఇలా ఈ ఫ్రై చేసి మనం మిక్సీ చేసి వేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి టేస్టు. ఇదిగోండి ఇలా అయితే ఫ్రై చేశాను. తీసి ఇవి చల్లార్చుకోవటానికి పక్కన అయితే పెట్టుకున్నాను. పొటాటోస్ని అయితే ఇగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా అందులో వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే కొంచెం మంచి కలరు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే అవి కొద్దిగా మగ్గి ఉడుకుతాయి. ఇంకా పన్నీర్ దీనికంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్ కుదరాలి కదా. ఇంకా దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. టమాటా ఆనియన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా ఒక సైడ్ నుండి రోస్ట్ చేశానండి. నేను ఎర్లీ మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయాలి, అందువల్ల కొంచెం తొందరగా చేసేసాను వీడియోనైతే. తర్వాత బిర్యానీ సామాను అయితే వేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని అయితే అందులో వేసి పసుపు, కారము, సాల్టు అండ్ కొద్దిగా జీలకర్ర పౌడరు వేసుకున్నానండి. ధనియా ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. మీరైతే కంపల్సరిగా ఆ పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ది. ఇంకా ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ని అయితే ఇందులో వేసుకొని ఇప్పుడు వాటర్ వేసి అయితే మనం కొద్దిసేపు మరగనివ్వాలి. చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఏమంటే పొటాటోస్ కొద్దిగా అందులో బాయిల్ అయ్యి బాగుంటుంది. పన్నీర్ ఎలాగా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు దాన్ని ఉడికించాల్సిన పని ఉండదు. ఇంకా అలాగ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని అయితే అందులో వేసేయాలండి. కూర అయితే చాలా టేస్ట్గా వచ్చింది. కంపల్సరిగా అందరూ అయితే ట్రై చేయండి. నేనైతే చెప్పగలను, నేను కొంచెం తొందరగానే చేశాను. లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకున్నానండి టేస్ట్ కోసం అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర కాదది, ఇది వచ్చేసి కస్తూరి మేతి వేశాను. ఇంకోండి ఇలా అయితే నాకు రెడీ అయ్యింది, చాలా బాగుంది. నెక్స్ట్ దీని కాంబినేషన్ కోసము మేమైతే చపాతీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇగోండి మా అబ్బాయి అయితే ఇందులో చపాతీ కాల్చుతున్నాడు. చెప్పాను కదా, ప్రతి ఆటల్లోని మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ నేర్చుకుంటారు. ఇంకా తర్వాత దానిపైన అయితే వాడు 2 కాంబినేషన్లో చపాతీ ఇంకొచ్చేసి పన్నీరు పొటాటో కర్రీని అయితే ఇలా టేస్ట్ చేసాడండి. చాలా బాగుంది అన్నాడు. కాకపోతే అక్కడ ఎండగా ఉండడం వల్ల వాడు కళ్ళు పైకి ఎత్తలేకపోతున్నాడు. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓపిక్గా నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.